అన్ని సారూప్యాలు ఉన్నాయి. గతంలో కూడా సరే కలిసి పోటీ చేయకపోయినా మాకు ఆ పొత్తు ఉందండి అంటే చిన్నగా శుతిమెత్తగా చేస్తున్న పరిస్థితి. దీనికి ఏం సంకేతం అంటే నేను గతంలో కూడా చెప్పిన, మనకాడ చెప్పినో లేదో కానీ ఈ బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుకట్టినట్టున్నది. ఇప్పుడు రెండు పువ్వులే చెయ్యికి వ్యతిరేకంగా చేస్తున్న గులాబీ కమలం పువ్వు కాడకు గులాబీని అంటుగట్టుకొని మీరు తిరుగుతూ ఏదైతే బీజేపీతో సానుకూలంగా ఉండే పార్టీలతో సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు విమర్శలు చేస్తున్న పరిస్థితి. నేను అంటున్న ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? సమాధానం ఉండదు మీ దగ్గర. మహారాష్ట్ర కన్నా ఉంటారు, ఆ ఒడిశా ఏదో ప్రయత్నం చేసిండ్రు, అక్కడ ఆయన రాజీనామా చేసిండు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోట వారిని పెట్టిండ్రు, అది ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇప్పుడు నేనంటున్నా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్వో నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్వో దేనికో, బీఆర్ఎస్కో రాష్ట్రానికో స్టేట్కో తెలియదు. మీకే స్పష్టత లేదు. మీ అపోజిషన్ పార్టీ లీడర్గా కేసీఆర్ అంటే రావట్లేడు, ఆయనకు చేతగాట్లేదో, మిమ్మల్ని చూసి రావట్లేడో, లేకపోతే ఆయనకు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని ఇష్టం లేదో పక్కన పెట్టండి. ఉపనాయకుడు అనేటోడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి, మరి దానికి ఉపనాయకుడిని ఎంచుకునే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా? కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాల వరకు ఓటేయరు అని అంటుండిన. నేను అంటున్నా ఇవాళ నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల్లోపే